బ్రాహ్మిన్స్ వైశ్యాస్ కొన్ని వేల సంవత్సరాలుగా వెజిటేరియన్స్ గా ఉండరు. మరి వాళ్ళ క్యాన్ నుంచి వస్తుంది ప్రోటీన్. బ్రాహ్మణులు వైశ్యులు తెలివిగా బలంగా ఆయుష్తో బతికారు కదా అన్ని సంవత్సరాలు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రోటీన్, వెజిటేరియన్స్ ప్రోటీన్ లేదు, చికెన్ తినండు, ప్రోటీన్ పౌడర్ తాగండు అని గోల చేస్తున్నారు. నవధాన్యాల్ని నవగ్రహాలతో కంపేర్ చేసుకొని వాళ్ళు అన్ని రకాల పప్పులని సమపాలలో ప్రతి రోజు తినేవాళ్ళు. అలసందులు, ఉలువలు, మినప్పప్పు, నువ్వులు ఒక్కొక్క గ్రహానితో కంపేర్ చేసుకొని తినేవాళ్ళు. అంతేకాదు ఆవును పూజించే వాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి ప్రతిదీ సమపాలలో తినేవాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్, ఫైబర్, గుడ్ క్వాలిటీ ఫ్యాట్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినేవాళ్ళు. వాళ్ళు తింటున్నది ఆహారం కాదు, జీవన విధానం, ఆరోగ్య ఆరాధన, శాస్త్రం, ఒక తపస్సు అని చెప్పచ్చు వాళ్ళ ఆహారాన్ని. మనకిప్పుడుండే వెజిటేరియన్స్ ఏం తింటున్నారు? ఒక గిన్నెడు అన్నంలో గెరిటెడ్ సాంబార్ వేసుకొని ప్రోటీన్ వచ్చేసింది అనుకుంటున్నారు. ఏమి రాదు. ఇలా తింటేనే వెజిటేరియన్ అంటారు. లేదంటే మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని నాశనం చేసుకున్నట్టు అవుతుంది వెజిటేరియన్ అని పేరు చెప్పుకొని.